యా దిలీప్ గారు విన్నారు కదా. సరే మరి మధ్యలో మీరు వెళ్ళారు కానీ ఒక ఒపీనియన్, ఇప్పుడు చిరంజీవి లాగా తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లో జాయిన్ అవుతుందని శరత్ గారు అంటారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో వేరు కదా పొత్తులు. ఇప్పుడు మీరు కూడా ఆర్ఎల్డి పార్టీకి నేతృత్వం వహిస్తున్నారు. అల్టిమేట్ గా మీరు భారతీయ జనతా పార్టీతో వెళ్తారేమో ఎన్నికల సమయంలో, ఎందుకంటే అలయన్స్ ఉంది కాబట్టి. ఎన్డీఏ అలయన్స్ ఇబ్బంది ఉండదు అలయన్స్ పెట్టుకోవడానికి. వాళ్ళు సీట్లు ఇస్తే పెట్టుకుంటారు, తెలంగాణ జన సమితి మీరు కంటెస్ట్ చేసినప్పుడు కూడా అంతే కదా, కాంగ్రెస్ తో అలయన్స్ అలయన్స్ లేదు. కవిత ఇప్పటి నుంచి అలయన్స్ దృష్టిలో కానీ 2 సీట్లు ఇస్తా అంటే మేము ఒప్పుకోకుండా 20 సీట్లు పోటీ చేసాం. అప్పుడు అజిత్ సింగ్ గారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు, మీ ఇష్టం చేస్తే చేసుకోండి, మాకు యూపీలో ఉంది అలయన్స్ కానీ అక్కడ ఉండాల్సిన అవసరం లేదన్నాడు కాబట్టి ఫ్రీ హ్యాండ్ ఇస్తే 20 సీట్లు చేసాం. ఇప్పుడు కూడా 4-5 అడుగుతాం, ఇవ్వలేదు అనుకోండి, దెన్ విల్ కాంటెస్ట్ ఆల్ ద సీట్స్. సో అట్లా కవిత అట్లా ఏమైనా ఆలోచన చేస్తున్నారా? కరెక్ట్ చెప్పాడు శరత్ గారు. ఇప్పుడు ఆమె ఆలోచన కూడా ముఖ్యమంత్రి అయిదాం అనుకుంటుంది, కాదనుకుంది. రేపు 10-5 సీట్లు వస్తే డెఫినెట్లీ ఆమె చిరంజీవి 2033 సీఎం 28 సీఎం అని అనుకోవట్లేదు ఆమె. ఓకే, అంటే రేవంత్ రెడ్డి 2017లో కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి 2024లో సీఎం అయినప్పుడు, 23 6 ఏళ్లలో అయినప్పుడు నేనెందుకు కాలేనా అనుకుంటోంది. ఉండొచ్చు, ఇప్పుడు ఎవరి వ్యూహం వాళ్ళది. ఆమె సీఎం అవుతుందని అయితే అనుకోను, అన్ని సీట్లు గెలుస్తుందని అనుకోను. ఆమెకు తర్వాత కాంగ్రెస్ లో జాయిన్ అయినా అప్పుడు వేరే విషయం. మరి మళ్ళీ ఆమె అందులో చేరిపోతే ఈక్వేషన్స్ ఏముంటాయన్నది వేరే విషయం. కానీ ఇప్పుడు ఆమెకున్న ఓపెన్ ఆప్షన్ అయితే ఖచ్చితంగా తక్కువ సీట్లు వస్తే ఆమె ఎటువంటి పోవాలి. బీఆర్ఎస్ వైపు పోలేదు కాబట్టి పోలేదు అనుకుంటే ఏమి తిడుతుంది కదా రోజు. సో ఆమె కాంగ్రెస్ వైపు పోయేటువంటి అవకాశాలే ఎక్కువ ఉంటాయి. కాబట్టి శరత్ గారు చెప్పిన దాంతో ఏకీభవిస్తున్నా అవకాశం ఉందని. ఓకే. నరేష్ ప్రజాపతి గారు జాయిన్ అయ్యారు మనతో పాటు.